ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. మనీషా సరియు ఎత్తులకు పై ఎత్తులు వేసి అసలు తను నిజమైన తల్లి కానే కాదు, పార్వతి అనే ఆవిడ ఒక డూప్లికేట్ మదర్ అని నిజాన్ని నిరూపిస్తుంది లక్ష్మి. అయితే ఒక్కసారిగా మిత్ర తన కూతురు తనకే సొంతం కావటంతో కట్టుకున్న భార్య మీద ఎనలేని ప్రేమ వర్షాన్ని అయితే కురిపించేస్తూ ఉంటాడు. మరి ఇంతకీ లక్ష్మి పార్వతి డూప్లికేట్ మదర్ అని చెప్పేసి ఏ రకంగా నిరూపించిందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక లక్ష్మి వివేక్ ఇద్దరూ కూడా కలిసి పార్వతి ఉంటున్న ఏరియాకి, పార్వతి జాబ్ చేస్తున్న ప్లేస్కి అన్నిటికీ వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు కదా. ఇక అందరూ కూడా అడిగినా అడగకపోయినా తను చాలా మంచిదండి, 8 ఏళ్ల క్రితం నుంచి తన కూతురు గురించే కష్టపడుతుంది, ఇవాళ కూడా తన కూతురుని తీసుకుని వస్తాననే వెళ్ళింది, ఎంత బతికినా కూతురు అనే బతుకుతూ వచ్చేది, కానీ తన కూతురు ఎక్కడుందో తెలిసిందంట, తెచ్చుకుందామని వెళ్ళింది అని చెప్పేసి ఆ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, అలానే ఇక పార్వతి వర్క్ చేస్తున్న దగ్గర ఉన్నవాళ్ళు అందరూ కూడా అలానే చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది కదా. ఇక్కడేమో లక్ష్మి లేని టైంలో మనీషా చాలా పెద్ద ప్లానే వేసిందని చెప్పాలి. ఇక మిత్ర వింటున్నాడని, మిత్ర పక్కన ఉంటున్నాడని, పార్వతి మా మిత్రకు లక్ష్మి అంటే లక్కీ పాప అంటే ప్రాణం, పాప లేకపోతే మిత్ర బ్రతకలేడు, మిత్రకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వే నా పాపను తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు, మంచి చదువు చెప్పించి ఇక మంచిగా పెద్దదాన్ని చేసి పెళ్లి చేస్తావు, అదేదో మేము కూడా ఇక్కడ అదే చేస్తాం కదా, నీ కూతురు ఎక్కడున్నా ఆనందంగా సంతోషంగా ఉండటమే కదా నీకు కావాలి, ఎప్పుడైనా నీ కూతుర్ని చూసుకోవాలనిపిస్తే మధ్య మధ్యలో వస్తూ వెళ్తూ ఉండు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు ఒప్పుకో అని చెప్పేసి సైగ చేయంగానే మీరు ఇంతలా నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నా కూతుర్ని మీకే వదిలేస్తున్నాను అని చెప్పేసి పార్వతి అయితే మిత్ర దగ్గర అయితే అంటుంది. ఇక మిత్ర ఆనందానికి అవధులే ఉండవు. ఇప్పటిదాకా పాపను తీసుకొని వెళ్ళిపోతానన్న పార్వతి మనీషా చెప్పటం మూలానే ఒప్పుకుంది అని చెప్పేసి మిత్ర అయితే ఎంత సంతోషపడిపోతాడో. ఈ లోపల పార్వతికి ఫోన్ కాల్ రావటం, నా గురించి లక్ష్మి గారు ఇక కావాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట, ఎంక్వైరీ చేస్తున్నారంట, నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, ఇప్పుడే నా కూతురుని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక మన లక్కీ పాపను తీసుకొని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మన పార్వతి. అయితే ఒక్కసారిగా మిత్ర ఏం చేసావు లక్ష్మి, నువ్వు బయటకు వెళ్ళి వచ్చి ఇక ఈ పార్వతి గురించి ఇన్వెస్టిగేషన్ చేసుకొని వస్తావా, ఇప్పటిదాకా మనీషా మూలాన తను పాపని మనతో వదలటానికి ఒప్పుకుంది, కానీ నువ్వు చేసిన పని మూలాన తన మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకోసమే మళ్ళీ తను నా కూతురు తీసుకొని వెళ్ళిపోతాను అంటుంది అని అనగానే ఇక వెంటనే లక్ష్మికి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. హలో, ఒక్క నిమిషం ఆగు, పాపను తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నావేంటి, అసలు ఇది కలికాలం, ఈ రోజుల్లో ఎలా ఉంటుందో మీకు తెలీదా మిత్ర గారు, మనం 8 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నాం లక్కీ పాపను, అటువంటి పాపని పార్వతి నేనే తల్లిని అని చెప్పేసి అనగానే మనం కూడా ఎలా ఇచ్చేస్తాం మిత్ర గారు అని చెప్పేసి అనగానే అదిగోండి మళ్ళీ నన్ను అనుమానిస్తుంది అని చెప్పేసి అనగానే నువ్వు అప్పుడు ఒప్పుకున్న దానివి ఇప్పుడు ఒప్పుకో, ఎప్పుడైనా పాపను వదిలేసే నిర్ణయం నువ్వే తీసుకున్నావు, మరి ఇప్పుడైనా ఎందుకు వదిలేయటం లేదు, ఇప్పుడే ఎందుకు నన్ను అంత గట్టిగా పట్టుకుంటున్నావు, మనీషా చెప్పినైనా మిత్రగారు చెప్పినా నేను చెప్పినా పాపను మా దగ్గర ఉంచమనే కదా, మేము 3 రోజులు సమయం ఇచ్చాం, కాదు కూడదు అని అంటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుందాం, మా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అప్పుడు ఇద్దాం, అరే పారిపోయిన కుక్కపిల్ల తప్పిపోతేనే ఆ కుక్కపిల్ల రంగేంటి తను ఎలా ఉంటుంది, ఇటువంటివన్నీ తెలుసుకొని ఓనర్లకు అప్పచెప్తారు, అటువంటిది మా అల్లారు ముద్దుగా పెంచుకున్న లక్కీ పాపను నేనే తల్లిని అనగానే ఎలా ఇచ్చేస్తామనుకుంటున్నావు, సరే అయితే నాకు 3 రోజులు టైం అడిగాను, నువ్వు కాదు కూడదు ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతానంటే పద ఇట్నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అనగానే అమ్మో ఈవిడేంటి పోలీసులు అంటుంది, ఇంకా నయ్యం నేను జూనియర్ ఆర్టిస్ట్నని డ్రామాల కోసం బతుకు జీవటం కోసం డ్రామాలు చేస్తూ ఉంటానని తెలిసిపోతే ఇక నన్ను నిజంగానే బతకనివ్వకోకుండా జీవితాంతం జైల్లోనే ఉంచేస్తారు, ఈ ఆవిడతో అస్సలు పెట్టుకోకూడదు అని చెప్పేసి సరే అయితే పాపకు కూడా మెల్లమెల్లగా నేను అలవాటు అవ్వాలి కాబట్టి 3 రోజుల తర్వాత నువ్వన్నట్టుగానే తీసుకొని వెళ్తానులే అని చెప్పేసి పార్వతి అయితే చెప్పటంతో ఇక మిత్ర కూడా లక్కీ పద పైకి వెళ్దామని చెప్పేసి పాపను తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఇక లక్ష్మి గదిలో ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. చూసావా, పోలీసులు అనగానే భయపడింది, తను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, లక్కీని ప్రేమతో హక్ చేసుకోవటం కానీ, లక్కీని ప్రేమతో తినిపించడం కానీ, ఒక ముద్దు పెట్టడం కానీ, లక్కీని ప్రేమగా రెడీ చేయటం కానీ ఏది చూడలేదు, తను కావాలని నటిస్తుంది, తనని నటించేటట్టు ఎవరో చేస్తున్నారు, తెలుసుకుంటాను, మొత్తాన్ని బయట పెడతాను అని చెప్పేసి లక్ష్మి
లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే జున్ను, నాకు చాలా భయంగా ఉంది జున్ను. ఇంకా 2 డేసే నేను ఈ ఇంట్లో ఉంటానేమో, మనిద్దరం కలిసి 2 డేసే ఉంటామేమో, ఆ తర్వాత నువ్విక్కడ నేను ఎక్కడో ఉంటాను. తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది జున్ను. నాకు ఈ ఇల్లు, నాన్న, నువ్వు, అమ్మ అందరూ అలవాటైపోయారు. కానీ ఏంటో ఆవిడ నన్ను బలవంతంగా తీసుకొని వెళ్తాను అంటుంది. నాకు చాలా బాధగా ఉంది జున్ను అని లక్కీ అంటూ ఉంటే, నువ్వేమీ బాధపడొద్దు లక్కీ, ఏదో ఒకటి చేద్దాం. అయినా మనకు కష్టం వచ్చినా ఆపద వచ్చినా హనుమాన్ని తలుచుకుంటాం కదా, ఇప్పుడు కూడా హనుమాన్ని తలుచుకుందాం అని చెప్పేసి ఆంజనేయ అని చెప్పేసి గట్టిగా పిలవటంతో ఇక ఆంజనేయ స్వామి అయితే ప్రత్యక్షమవుతారు. ఏంటి పిల్లలు నన్ను పిలిచారు అని అనగానే, మాకు ఆపదొచ్చింది స్వామి, పార్వతి అమ్మ నన్ను తీసుకొని వెళ్ళిపోతాను అంటుంది. నాకేమో వెళ్ళటం ఇష్టం లేదు. నాకు నాన్న దగ్గర ఉండిపోవడం అంటేనే ఇష్టం. నువ్వే ఏదో రకంగా చేసి నన్ను ఈ ఇంట్లోనే ఉంచేసే స్వామి అని అనగానే, ఆపద వచ్చినప్పుడే ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. ఆలోచన రావటంతో దానికి ముందుకు వెళ్ళే అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. తప్పకుండా విజయం అనేది సాధిస్తూ ఉంటాం. అక్కడ ఆలోచన వచ్చింది, అడుగు కూడా ముందుకు పడింది. ఇక మీరేమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే, అవునా స్వామి, భయపడాల్సిన అవసరం లేదా అని అనగానే, నువ్వేమీ భయపడవద్దు, చూసుకోవటానికి మీ అమ్మ ఉంటుంది, నీకు మీ నాన్న ప్రేమ తప్పకుండా దొరుకుతుంది అని చెప్పేసేసి ఆంజనేయ స్వామి అయితే మాయమైపోతారు. అప్పటిదాకా కూర్చొని ఆలోచిస్తున్న లక్ష్మి ఇక వెంటనే బయటకు వచ్చి, మావయ్య గారు ఇక్కడున్నారా, మీతో కొంచెం నేను మాట్లాడాలి మావయ్య గారు అని అనగానే, చెప్పమ్మా లక్ష్మి ఏంటది అని అనటంతో, మావయ్య గారు తను నిజానికి డూప్లికేట్ మదరే, నాకు అచ్చం అలానే అనిపిస్తుంది, తన డూప్లికేట్ తనని నేను బయట పెడతాను, మిత్ర గారికి జీవితాంతం లక్కీ పాప తన దగ్గరే ఉండేటట్టు చేస్తాను అని అనగానే, ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి అనగానే, లక్ష్మి తన ప్లాన్ అంతా కూడా తన మావయ్య గారికి చెప్పేస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఏంటమ్మా ఇది, నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం నాకేమీ నచ్చలేదమ్మా, ఆ తర్వాత నువ్వు రిస్క్ పడాల్సి వస్తుందమ్మా, ఇంత రిస్క్తో కూడిన పని అవసరమా చెప్పమ్మా లక్ష్మి అని అనగానే, ప్లీజ్ మావయ్య గారు, నాకు మీరు సపోర్ట్ చేయండి మావయ్య గారు అని 2 చేతులు ఎత్తి లక్ష్మి అయితే జోడిస్తూ ఉంటుంది జయదేవ్కి. అలాగే అమ్మ లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి జయదేవ్ కూడా అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి తను అనుకున్నదంతా కూడా ప్లాన్ అయితే రంగంలోకి ప్రవేశపెట్టేస్తుంది. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే, ఏంటో లక్కీ అలవాటైపోయింది కదా ఆంటీ, చక్కగా మనతో ఉండిపోయేది, ఇప్పుడు పార్వతి తీసుకొని వెళ్ళిపోతుంది, 2 రోజుల్లోనే ఇంకా 1 రోజు మాత్రమే మిగిలింది అని చెప్పేసి మనీష దొంగ నాటకాలు దొంగ ప్రేమని చూపిస్తూ ఉంటుంది హాల్లో. ఇక లక్కీకి జున్నుకి లక్ష్మీనే ఇద్దరికి కూడా పాలు కలిపి ఇస్తూ ఉంటుంది. ఇక నాకు కూడా కాఫీ అని పార్వతి అంటూ ఉంటుంది. లక్ష్మి పార్వతికి కూడా కాఫీ ఇస్తుంది. ఇలా సేవలు చేయించుకుంటుందే కానీ కూతురు మీద ఏమాత్రం ప్రేమను కూడా చూపించదు. అయితే ఇక ఇదిలా ఉండగా మన లక్ష్మి వచ్చేసేసి ప్లాన్ చేస్తుంది కదా. ఇలా కాఫీ తాగుతూ ఉండగా మిత్ర కూడా న్యూస్ పేపర్ చదువుతూ అందరూ హాల్లో కూర్చొని ఉండగా, అమ్మ లక్కీ అని ఒక లేడీ అయితే ఇంటికి వస్తుంది. ఎవరండి మీరు అని చెప్పేసేసి జయదేవ్ అడగంగానే, పాప కన్న తల్లిని అండి, నా పేరు పార్వతి, నేను పాపని మున్నార్లో కన్నాను, అప్పటి నుంచి పాపని వదిలేశాను, నా పాప మీ ఇంట్లో ఉందని హాస్పిటల్కి వెళ్తే తెలిసింది, అందుకని మీ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చానండి, అమ్మ లక్కీ అని చెప్పేసి పాపను ఒకటే హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా పాపని హక్ చేసుకుంటూ ముద్దాడుతూ, ఇక నా కూతురు ఎంత ఎంత పెద్దది అయిపోయిందో, ఇంతకాలం నా కూతుర్ని బంగారంగా చూసుకున్నారు, మీ కుటుంబానంతటికీ కూడా నా వేల నమస్కారాలండి అని చెప్పేసేసి అనగానే మిత్ర, మనీష, దేవయాని అందరూ కూడా ఒక్కసారిగా లేచి నుంచుంటారు. ఇజ్ ఇట్, మీరు పార్వతి వాళ్ళ లక్కీ వాళ్ళ మదర్ పార్వతినా, మరి మీరెవరు అని అనగానే, లేదండి నేనే లక్కీ వాళ్ళ అమ్మని పార్వతిని అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. అయితే ఇక లక్ష్మి, అసలు మీ ఇద్దరిలో ఎవరు నిజమైన తల్లో మాకు అర్థం కావటం లేదు, మిత్ర గారు ఏంటండి ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే, మనీష ఇదంతా ఈ లక్ష్మీ ప్లానే అనుకుంటా ఆంటీ అని చెప్పేసి దేవయానితో అంటూ ఉంటుంది. అయితే ఇక అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, వచ్చిన పార్వతికి DNA టెస్ట్ అంటే నిప్పుల మీద పడ్డట్టు ఎగిరేది, నన్నే అనుమానిస్తున్నారా అని చెప్పేసి ఇక వెంటనే ఇక కూతుర్ని ఇద్దరూ కావాలి అని కోరుకుంటున్నారు, ఒకరికొకరు నా కూతురు అని అంటున్నారు. సరే అయితే ఇప్పుడు పాపని మీ ఇద్దరిలో ఎవరితో పంపించాలో మాకు అర్థం కావటం లేదు, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు, ఏముంది ఇద్దరికి కూడా
పాపతో డిఎన్ఏ టెస్ట్ చేపించేద్దాం, అప్పుడు ఎవరి పాప అన్నది తేలిపోతుంది కదా అని అనగానే, నాకు తెలుసురా మిత్ర, నువ్వు అలా అనాలని నేను ఇదంతా ఇప్పటిదాకా వాగింది అని అనగానే, అమ్మయ్య, నేను అనుకున్నట్టుగానే మిత్ర గారు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళారు అని చెప్పేసి లక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్కి అయితే కాల్ చేస్తారు. డాక్టర్కి కాల్ చేసి ఇద్దరి దగ్గర నుంచి రిపోర్ట్స్ అయితే తీసుకోమని చెప్పేసి రాగానే ఇంటికి వచ్చి రిపోర్ట్స్ తీసుకుంటారు. సార్ 1.5 అవర్లో రిపోర్ట్స్ వస్తాయి, మీకు నేను వచ్చి పంపిస్తాను డాక్టర్ అని చెప్పేసి అనగానే, తీసుకొని వస్తాను సార్ అని అనగానే, ఓకే, మీ రిపోర్ట్స్ గురించి మేము వెయిట్ చేస్తూ ఉంటామని చెప్పేసి మిత్ర అయితే వాళ్ళని పంపించేస్తారు. ఒక పక్క పార్వతి, మరో పక్క లక్ష్మి తీసుకువచ్చిన పార్వతి, మనీషా వాళ్ళందరూ కూడా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ గంటన్నర సేపు ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇక పార్వతి వచ్చి, మేడం వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్స్ అంటున్నారు కదా, మరి నేను దొరికిపోతానేమో, మీరు ఏదైనా ప్లాన్ చేసి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యేటట్టు చూడండి మేడం అని చెప్పేసి అనగానే, అదే సరియోకి కాల్ చేస్తున్నాను, సరియు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తాను, నువ్వేమీ టెన్షన్ పడద్దు, ఇప్పటిదాకా బాగా కన్నతల్లిలాగా నటించావు, ఫేస్లో ఇంకా నువ్వు భయపడేటట్టు చేయొద్దు అని చెప్పేసి ఇక మనీషా అయితే పార్వతీకి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఈ రకంగా రిపోర్ట్స్ అయితే వెళ్తాయి కదా. రిపోర్ట్స్ వెళ్ళిన తర్వాత ఇక వెంటనే లక్ష్మి ఏం చేస్తుందంటే, జాను, వివేక్, మీరిద్దరూ అక్కడికైతే వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో రిపోర్ట్స్ అయితే చెక్ చేస్తూ ఉండగా సరయూకి మనీషా కాల్ చేసి అయితే చెప్తూ ఉంటుంది. సరయూకి మనీషా కాల్ చేసి చెప్పిన తర్వాత ఇక వెంటనే సరయూ తిన్నగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మిత్ర ఇంటి దగ్గర నుంచి ఏ వ్యక్తి అయితే డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, చూడు, ఫస్ట్ తీసుకున్నావు కదా పార్వతి అని చెప్పేసి తన రిపోర్ట్సే మ్యాచ్ అవ్వాలి, రెండోసారి తీసుకున్న ఆవిడ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకూడదు అని అనగానే, అదేంటి మేడం అలా అంటున్నారు, కన్నతల్లి ఎవరిది అయితే వాళ్ళది రిపోర్ట్స్ మ్యాచ్ అవుతాయి, మీరు అలా చేయమని ఎందుకు చెప్తున్నారు అని అనగానే, అఫ్కోర్స్ ఫస్ట్ తీసుకున్న ఆవిడ రిపోర్ట్స్ వచ్చేసేసి కన్నతల్లి కానే కాదు, కాబట్టి ఇదంతా కూడా నేను చెప్తున్నాను అని చెప్పేసి అనగానే, కానీ మేము అలా చేయకూడదు మేడం అని చెప్పేసి అనగానే, డబ్బులు ఇచ్చినా చేయవా అని అనగానే, ఈరోజు మీరు డబ్బులు ఇస్తారు, కాకపోతే రేపన్న రోజు ఉద్యోగం ఉండాలి కదా మేడం అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు ఉద్యోగంతో ఉండాలా ప్రాణంతో ఉండాలో నిర్ణయించుకొని అనటంతో, సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి ఇక సరయూ దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇక అది ఒక కన్న తల్లి గురించి, ఒక పాప జీవితం మీద ఆధారపడి ఉంటుంది. సరయూ మేడం దగ్గర డబ్బులు తీసుకున్నాను, కానీ నేనైతే రిపోర్ట్స్ని ఫేక్గా చేసి ఇవ్వను, నిజమే ఇస్తాను అని చెప్పేసి గంటన్నర తర్వాత మనీషా, డోంట్ వరీ, సరయూ అక్కడ మొత్తం ప్లాన్ నడిపేసింది, పాప నీ కూతురనే డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి మనీషా అయితే పార్వతికి చెప్తుంది. ఇక వెంటనే, ఎక్స్క్యూజ్ మీ సార్, రిపోర్ట్స్ ఇదిగోండి అని చెప్పేసి, ఇక నేను ఇప్పుడు ఉండకూడదు, ఇక ఈ ఏరియా నుంచి 2 రోజుల వరకు ఎవరికీ కనిపించుకోకుండా లీవ్ పెట్టుకొని వెళ్ళిపోతాను, లేకపోతే నా ప్రాణాలు తీసినా తీస్తుందని రిపోర్ట్స్ ఇచ్చిన వ్యక్తి వెంటనే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయితే వెళ్ళిపోతాడు. ఇక మిత్ర అయితే రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూడంగానే ఇక ఒక్కసారిగా పార్వతి, వచ్చేసిందాయా అండి రిపోర్ట్స్, పాప నా కూతురి అని తేలిపోతుంది, నాకెందుకు తెలీదు అని చెప్పేసి అనగానే, ఇక పాప ఎవరి కూతురు కాదు, ఇద్దరి రిపోర్ట్స్లోనూ కూడా నెగిటివే రావడంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. మిత్ర గారు, ఏవండి రిపోర్ట్స్ ఒకసారి నాకు కూడా ఇవ్వండి అని లక్ష్మి రిపోర్ట్స్ తీసుకుంటుంది. ఒక్కసారిగా రెండిట్లోనూ కూడా నెగిటివే రావడంతో ఇక వెంటనే, ఇప్పటికైనా చాలించింది చాలు, నా మీద అనుమానంతో డిఎన్ఏ రిపోర్ట్స్ చేసింది చాలు, నా పాపని తేలింది కదా, ఇక మీకు నేను ఒక క్షణం కూడా ఆలస్యం చేసిందే లేదు, నా కూతురుని తీసుకుని వెళ్ళిపోతాను, రా అమ్మ పాప అని లక్కీని పట్టుకొని పార్వతి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు అని లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్కీ చేతిని తన వైపుకు తీసుకొని పార్వతి చంప పగల కొట్టేస్తుంది. ఇక వెంటనే, మీరు అసలు ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళయ్యి కన్న తల్లినని ఇద్దరు కూడా అబద్ధాలు చెప్పుకుంటారా అని చెప్పేసి మిత్ర అనగానే, ఇక వెంటనే తనని నువ్వేమీ అనద్దు మిత్ర, ఎందుకంటే రెండో తల్లి వస్తేనే డిఎన్ఏ రిపోర్ట్స్కి వెళ్తామని ఈ అమ్మాయిని లక్ష్మిని ప్రవేశపెట్టింది అని చెప్పేసి అనగానే, మరి నువ్వేంటి, నీ కథ ఏంటి, నీ సంగతి ఏంటి అని చెప్పేసి మిత్ర పార్వతిని అడుగుతూ ఉంటాడు. సార్ నాకేమీ తెలియదు సార్, నాకేమీ తెలీదు, నన్ను క్షమించండి సార్ అని అనగానే, ఇదంతా ఎవరు నడిపించారో చెప్తావా చెప్పవా అని అనగానే, అంటే అది సార్ అని చెప్పకపోతూ ఉండటంతో అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది, నువ్వు చెప్పనంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటున్నావా మిత్ర గారు,
తిన వెనక ఉన్నది ఎవరో కాదు, సరయుని తినని రంగంలోకి దించి మీ నుంచి లక్కీ పాపను దూరం చేయాలని ప్లాన్ చేసింది అని అనగానే ఇజ్ ఇట్ అని మిత్ర ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే లక్ష్మి వివేక్ దగ్గర మొబైల్ తీసుకొని మొత్తానికి నిజాన్ని అంతటినీ చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మిత్ర సరియు ఇంత పెద్ద ప్లాన్ చేసిందా అని అనుకుంటూ ఉంటే సరియు వెనకాతల ఎప్పుడు మనీషా కూడా ఉంటుంది మిత్ర గారు, ఆ విషయం మీకు తెలియటం లేదు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. డబ్బుకు కక్కుర్తి పడి ఇలా చేశాను సార్, దయచేసి పోలీసులు గీలీసులు అని మీరు నా జీవితాన్ని నాశనం చేయద్దు సార్, ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చేయను సార్, ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ నా ఫ్యామిలీని పిల్లల్ని పోషించుకుంటున్నాను, తప్పైపోయింది, నన్ను మన్నించండి అని చెప్పేసి పార్వతి కూడా వెళ్ళిపోతుంది. నేను చెప్పినట్టు నటించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసేసి ఇక వెంటనే ఇద్దరు పార్వతీలు వెళ్ళిపోతారు. ఇక లక్కీ తన దగ్గరే ఉండిపోతుంది. ఇక వెంటనే అమాంతం లక్కీని హాక్ చేసుకొని లక్కీ ఇక నువ్వు నా కూతురివే, నీ గురించి ఎవరు రారు అని అనగానే ఐఎమ్ సారీ నాన్న, నా అమ్మ ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాను కాబట్టే కదా మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇక నుంచి మా అమ్మ లక్ష్మి అమ్మే, నా అమ్మ నాన్న నా కళ్ళ ముందు హ్యాపీగా ఉంటే నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు అని చెప్పేసి లక్కీ పాప చెప్పంగానే మిత్ర లక్ష్మిని చూస్తాడు. లక్ష్మిని చూసి అమాంతం గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి తెలియకోకుండానే ఆనందం బయటకు రావడంతో దేవయాని, మనీషా, జయదేవ్ పిల్లలు అందరూ చూస్తూ ఉండగానే లక్ష్మిని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పి గాల్లో గిర్రా గిర్రా ఎత్తుకొని రౌండ్గా తిప్పేస్తూ ఉంటే మిత్రగారు ఆపండి ఆపండి నా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి లక్ష్మి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇదంతా చూస్తున్న పిల్లలు జయదేవ్ వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు. వివేక్ జాను వాళ్ళు అయితే ఇక మనీషా ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. మిత్ర లక్ష్మిని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడమా, అది కూడా నా కళ్ళ ముందా అని చెప్పేసేసి మనీషా పిడికిల్ని గట్టిగా బిగించేసేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి సరయుకి మిత్ర వాళ్ళు ఎటువంటి జలక్ ఇవ్వబోతున్నారు? రానున్న ఎపిసోడ్లో మిత్ర పూర్తిగా లక్ష్మికి సొంతం అయిపోతూ ఉంటుంటే మరి మనీషా ఏం ప్లాన్లు వేయబోతుంది? ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్